1983లో ఆర్పి మెహతా ప్రిసిషన్ టూల్స్ అండ్ కాస్టింగ్ అనే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి 4.5 crore గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఓకే అవడంతో సింగపూర్ నుండి ఒక పెద్ద కార్గో షిప్లో మెషినరీ ఇంపోర్ట్ చేయించే పనిలో ఉన్నాడు మిస్టర్ ఆర్పి మెహతా. మొత్తానికి ఆ కార్గో షిప్ సింగపూర్లో మొదలై ముంబై మార్గ మధ్యంలో సేల్ అవుతుంది. ఇండియన్ ఓషన్ వాటర్స్ని చీల్చుకుంటూ వెళ్తున్న ఆ కార్గో షిప్ని టీ తాగుతూ చూస్తున్న ఆ కంపెనీ చీఫ్ ఇంజనీర్, మనం ఒక రోజు ముందుగానే ముంబై చేరబోతున్నాం, ఈ దివాళీకి మనం ఇంట్లో ఉండబోతున్నాం, ఇది మనకి డబల్ బోనసే అంటూ మిగతా కొలీగ్స్తో మాట్లాడుతూ మెల్లగా అందరూ నిద్రలోకి చేరారు. నడి రాత్రి ఎందుకో నిద్ర పట్టకపోవడంతో కళ్ళు తెరిచి చూస్తే మొత్తం చీకటి, ఒక్క లైట్ లేదు. బయటకు వచ్చాడు ఈ చీఫ్. మహాసముద్రం అలల శబ్దం తప్ప కనీసం ముందు ఏముందో కూడా కనపడట్లా. అమావాస్య మరి. ఇంతలో షిప్ క్యాప్టెన్ నుంచి చెప్పాడు, స్మాల్ టెక్నికల్ ఇష్యూ, షిప్ అందుకే ఆగింది అని. చీకట్లో చిన్నగానే కనపడింది కానీ పగలైతే కానీ అర్థం కాలేదు, ఇష్యూ పెద్దదే. ఇలా మెల్లగా మధ్యాహ్నం అయింది. అందరిలో టెన్షన్ మొదలైంది. ఇది విషయమని టెలిగ్రాఫిక్ మెసేజ్ మిస్టర్ మెహతాకి పంపడంతో ఆ 78 lakhs మెషినరీ ఇన్ టైంకి ముంబైకి చేరకపోతే డీల్ క్యాన్సిల్ అయ్యిద్ది అని వచ్చిన ఇన్ఫర్మేషన్ షిప్ క్రూని ఇంకా కంగారు పెట్టింది. అప్పటికే షిప్లో ఉన్న చీఫ్ మెరైన్ ఇంజనీర్, 2 అసిస్టెంట్లు, 4 టెక్నీషియన్లు ట్రై చేసి టైర్డ్ అయ్యి సైడ్ అయిపోయారు. నెక్స్ట్ ట్రయల్గా రేడియోతో సింగపూర్ కంపెనీని లైన్లో పెట్టి స్టెప్ బై స్టెప్ వెరిఫై చేసి అది ఫెయిల్ అయ్యారు. ముంబై మ్యారిటైమ్ సపోర్ట్ అని 2 సర్వీస్ బోట్లో వచ్చి వాళ్ళు అలసిపోయారు. ఈ బ్యాచ్ అంతా మిట్ట మధ్యాహ్నానికి ఒక మూల చేరారు. ఇంతలో చీఫ్ ఇంజనీర్ లేచి ఆకాశానికి వేసి చూసి నీళ్ళ వైపు తల తిప్పగానే ఒక చిన్న షిప్ ఆ కార్గో మీదుగా వెళ్తూ దాని ముందు ఆగింది. అందులో నుంచి నోట్లో సిగర్ పెట్టుకొని, లుంగి పైకి కట్టుకొని, నెత్తిన టవల్ చుట్టుకొని ఒకడు బయటకు వచ్చి, సారు ఏమైంది? ఈ చీఫ్ వాడిని విన్నట్టు తల తిప్పేశాడు. వీడు మళ్ళా, ఓ సారు మిమ్మల్నే, ఏమైంది? షిప్ ఆగిపోయిందిరా, నీ గొడవండి మధ్యలో. సరే అయితే నేను పైకి వస్తా కానీ తాడేమైనా ఉంటే కిందకి, దాని సంగతి ఏంటో చూస్తా. ఇది వినగానే చీఫ్ పెళ్ళు నవ్వాడు. దానికి వాడు, సారు అయితే పని అవుతుంది, లేదా ఇలాంటి పెద్ద పడవ ఎక్కాలనే నాలంటోడి కోరికనే తీరుతుంది, పెద్ద మనసు చేసుకోండి సార్ అన్నాడు. దానికి ఈ చీఫ్ ఒక తాడు తెప్పించి కిందకు వేపించాడు. వాడేమో పైకి పాకుంటూ వచ్చాడు. ఇంజన్ ఎక్కడ సార్? అక్కడ్రా. వీడు దాని దగ్గరికి వెళ్ళి ఒక పావు గంట దాని చుట్టూ తిరిగి వైర్లన్నీ కెలికి తలగొక్కుంటూ దూరంగా ఉన్న టెక్నీషియన్ని చూస్తూ ఆ ఎండకి చేయడ్డం పెట్టుకొని, సార్ సుత్తుందా అని అడిచాడు. ఆ మాట విని చీఫ్కి గుండె ఆగింది. మెల్లగా వాడి దగ్గరికి వచ్చి, ఒరే ఇప్పటిదాకా షిప్ జస్ట్ ఆగిందంతే, నీ దెబ్బకి ఇది కాస్త మునిగిద్దేమో, దిగరా బాబు ఇంకా దయుంచి అనేసరికి వీడు మెల్లగా దగ్గరకు వచ్చి చిన్నగా, సార్ సుత్తేమైనా ఉందా, నా చేతిలో పెట్టండి సార్ ప్లీజ్. చిరాకెక్కువైన చీఫ్, ఆ మూలం తెచ్చుకోపోరా. వీడు వెళ్ళి తెచ్చుకున్న ఆ సుత్తిని పట్టుకొని ఇంజన్ని ఎడమ చేత్తో ఒక 5 నిమిషాలు తడిమి అక్కడున్న చాక్ పీస్తో దానిపైన ఒక చిన్న మార్కు వేసి ఒక్కసారిగా ఆ పెద్ద సుత్తితో ఆ ఇంజన్ని ఒక్క బాదు బాదాడు. దెబ్బకి క్రూ మొత్తం కంగారు పడిపోయి పరిగెత్తుకుంటూ వచ్చేశారు. చీఫ్ కోపంతో వాడి కాళ్ళను పట్టేసుకున్నాడు. వాడేమో ఆ చీఫ్ గాడి కళ్ళలోకి సూటిగా చూస్తూ మెల్లగా కిందకి బెండ్ అయ్యి పక్కనే ఉన్న స్విచ్ని ఆన్ చేశాడు. ఇంజిన్ ఆన్ అయింది.
టర్బైన్ తిరిగింది, షిప్పు కదిలింది. ఈ ఎంటైర్ సీన్ మెహతాకి చేరింది. తన జీవితాన్ని కాపాడిన ఆ చిన్న సెయిలర్ని కలిసి కాంపన్సేషన్ ఇద్దామని చెప్పడంతో ఆ బుల్లి షిప్ని, ఆ సెయిలర్ని అదే కార్గోలో వేసుకొని ముంబైలో మెహతా ముందు నుంచోబెట్టారు ఆ క్రూ. ఇది నాకు పెద్ద హెల్ప్, ఎంత కావాలో కోరుకో అన్నాడు మెహతా. దానికి వాడు వెంటనే తడబడకుండా 1,100,000 రూపాయలు ఇప్పించండి సార్. వాడు చెప్పిన ఆ ఫిగర్కి ఈ ఓనర్ షాక్ తిని, ఒక్క దెబ్బకి 1,00,000 ఏంట్రా, ఆ 1,00,000 సంగతి అటు ఉంచి ఆ కొసర 100 ఏంట్రా. దానికి వీడు, సార్ 100 రూపాయలు సుత్తి ఎత్తి కొట్టినందుకు సార్, 1,00,000 రూపాయలు ఎక్కడ కొట్టాలో నాకు మాత్రమే తెలిసినందుకు సార్. ఈ ఆన్సర్కి అబ్జల్యూట్ సైలెన్స్ మెయింటైన్ చేసిన ఆఫీస్ ఛాంబర్ అమౌంట్ సెటిల్ చేసి సెయిలర్ని సాగనంపారు. సొసైటీ ఎలా ఏడ్చిందంటే, సక్సెస్కి స్కిల్కి ఒక ఫార్మాట్లో యూనిఫామ్ గుట్టించి దానికి మనీ అనే బ్యాడ్జ్ అతికించి, ఈ కాస్ట్యూమ్లో కనపడితేనే నా సెల్యూట్ నీకు పడిద్ది అనే ఒపీనియన్లో ఇరుక్కుపోయి అక్కడక్కడ ఈత కొడుతున్నారు. ఆధార్ కార్డ్కి పాన్ కార్డ్ లింక్ కావాల్సిందే అన్నట్టు నీ స్కిల్కి నీ కరెంట్ పొజిషన్కి లింక్ మ్యాండేట్ ఏం కాదు. పిచ్చి రోజుల్లో గొప్పోళ్ళు అయిపోయి ఇస్త్రీ చొక్కాలు వేసుకొని చల్లద్దాలు పెట్టేసుకొని ఊరంతా ఊరేగే బుర్ర తక్కువ ఎదవలే మ్యాక్సిమం మన చుట్టూ. బాయ్, నీకెంత తెలుసో నీ కిందున్నోడికి కూడా దానికంటే 100 గ్రాములు ఎక్కువే తెలుసు. బట్ వాడికి నీకు మధ్య ఉన్న చిన్న గ్యాప్ సింగిల్ ఆపర్చునిటీ. నీ దగ్గర ఉన్న అది వాడికి ఉన్నా వచ్చిన అకౌంట్స్ మారిపోతాయి. దమ్మేంటో డిస్ప్లే చేయాలంటే ముందు డయాసెక్కే ఆపర్చునిటీ దొరకాలి. దాని తర్వాత తెలిసిద్ది దండం ఎవడికి పడిద్దో అని. అందుకే ఆపర్చునిటీ ఉన్నోడు జాగ్రత్త పడాలి, అది లేనివాడు పనిలో పడాలి. అది